హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బోష్ కంపెనీ నుంచి ఒకటి డీసీ డ్రిల్లింగ్ మెషిన్ పర్చేస్ చేసాం. అది అన్బాక్సింగ్ చేద్దాం. అసలు అందులో ఏమి ఇచ్చాడు అనేది స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం రండి. ఇందులోకి అయితే కార్టన్ బాక్స్లో ఏమీ లేదు. ఓకే, మనకైతే ఆర్డర్ చేసినటువంటిది మోడల్ వచ్చేసి GSB 183 మాట. 183 అనేది వాట్స్ మాట. మనం 183 వాట్స్ క్యాపబిలిటీ ఉన్నటువంటిది ఇది డ్రిల్లింగ్ మిషన్ పర్చేస్ చేసాం. ఇన్సైడ్ మీకు చూపెడతాను ఏమేమి ఉన్నాయని. దీని ఈ సేఫ్టీగా ఇచ్చినటువంటి స్టిక్స్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇందులో ఇది వచ్చేసి దానికి సర్వీస్ సెంటర్కి అసలు ఏ విధంగా పనిచేస్తుంది అనేది దాని యొక్క మాన్యువల్. ఇది ఈ రెండుని ఇది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చినటువంటిది బ్యాటరీ ఛార్జర్. ఇది ఇదే ఫ్రెండ్స్ డ్రిల్లింగ్ మనం ఆర్డర్ చేసినటువంటిది. ఇది 183 వాట్స్ మాట. ఇది వచ్చేసి 2 AH కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీ. ఇది ఈ కిందన ప్రెస్ చేసి వెనక్కి లాగితే కనుక బ్యాటరీ అనేది వచ్చేస్తుంది. దీని వెయిట్ వచ్చేసేటప్పటికి 1.3 kgs మాట. ఇది ఒక 300 grams. మొత్తం కలుపుకుంటే కనుక 1.5 1.6 వరకు దీని వెయిట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి టార్క్ వచ్చేసేటప్పటికి 56 టార్క్ వరకు ఉన్నది. ఇందులో మల్టీ స్టేజ్ మనం ఫుల్గా టార్క్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే కనుక 20 వరకు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీని RPM వచ్చేసేటప్పటికి నార్మల్గా అయితే కనుక ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేజ్లోకి వచ్చేసేటప్పటికి ఇది స్టేజ్ మాట. ఇది ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అన్నట్టు మాట. ఫస్ట్ గేర్లోకి వచ్చేసి 1400 RPM ఉంటుంది. సెకండ్ గేర్కి వచ్చేసేటప్పటికి ఇది 1800 RPMలో రన్ అవుతుంది అన్నమాట. ఇది మనకి 10 mm టు మనం 35 mm వరకు మల్టిపుల్ థింగ్స్, వుడ్కి, మెటల్కి, వాల్కి, దేనికైనా సరే మనం డ్రిల్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే కనుక చాలా పట్టుకోవడానికి చాలా క్లాసిక్గా ఉన్నది. మనం ఎక్కడికైనా సరే మూబుల్గా తీసుకెళ్ళి డ్రిల్ వేసుకోవడానికి మంచి ఆప్షన్ అన్నమాట. మన కంపెనీ కూడా మంచి బోష్ కంపెనీ, మంచి వారంటీ వాటితోటి వాళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అందు గురించి సెలెక్ట్ చేసి కొన్నాం. థ్యాంక్ యూ.